తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అనసూయ భరద్వాజ్ తన నటనా నైపుణ్యంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రశంసలు అందుకుంది. ఆమె వివిధ సినిమా హీరోల అభిమానులతో నిర్భయంగా నిమగ్నమై ఉండగా, ఆమె ఇటీవల తన స్వంత మద్దతుదారుల నుండి వచ్చిన పోస్ట్తో మానసికంగా కదిలిపోయింది. గతంలో అనసూయ తన వేషధారణ ఎంపికకు సంబంధించి కొంతమంది నెటిజన్ల నుండి కఠినమైన విమర్శలను ఎదుర్కొంది. మహిళలు తమ దుస్తులను బట్టి వేధింపులను ఆహ్వానిస్తారా అనే చర్చలకు దారితీసింది. అయితే ఈ కథనాన్ని సవాలు చేస్తూ ఒక అభిమాని పోస్ట్ చేయడం ద్వారా ఆమె ఇటీవలి భావోద్వేగ ప్రతిచర్యను ప్రేరేపించింది. వేధింపులు వస్త్రధారణకు అతీతంగా ఉన్నాయని, మహిళలు ఎలాంటి దుస్తులు ధరించినా, ఎక్కడ ఉన్నారనే దానితో సంబంధం లేకుండా జరుగుతుందని పోస్ట్ ఉద్ఘాటించింది. అత్యాచారం మరియు వేధింపుల యొక్క విస్తృతమైన సమస్యను ఎదుర్కోవటానికి మనస్తత్వంలో మార్పు అవసరం అని ఇది సూచించింది. తన అభిమాని యొక్క పదునైన సందేశంతో కదిలిన అనసూయ వారి సానుభూతి మరియు అవగాహనకు లోతైన ప్రశంసలను వ్యక్తం చేసింది. గౌరవం మరియు మర్యాద యొక్క విలువలను మూర్తీభవించినందుకు ఆమె వారిని ప్రశంసించింది. వారి రెచ్చగొట్టే ప్రవర్తనకు ప్రసిద్ధి చెందిన కొన్ని అభిమానుల పేజీలతో విభేదించింది. అనసూయ ట్రోలింగ్ మరియు అనవసరమైన విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, దయ మరియు సానుభూతి యొక్క సూత్రాలను సమర్థించే వారికి అండగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేసింది. తన హృదయపూర్వక ప్రతిస్పందనలో అనసూయ తన అభిమానులకు తన అచంచలమైన మద్దతును ధృవీకరించింది. వారిని ఆమె తన సొంతం ప్రతికూలతతో నిండిన ఆన్లైన్ స్పేస్లను నావిగేట్ చేయడంలోని సవాళ్లను ఆమె గుర్తించింది. అయితే సానుకూలత మరియు కరుణను ప్రోత్సహించడంలో ఆమె నిబద్ధతలో స్థిరంగా ఉంది. అలాంటి దయగల వ్యక్తులు నా మద్దతుదారులుగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని అనసూయ ప్రకటించింది. కలిసి మనం గౌరవం మరియు అర్థం చేసుకునే సంస్కృతిని పెంపొందించుకోవచ్చు. ఇక్కడ ఎవరూ లక్ష్యంగా లేదా అగౌరవంగా భావించబడరు. అన్యాయానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి ప్రేమ మరియు సానుభూతితో ఒకరికొకరు మద్దతు ఇద్దాం. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.